మాట్లాడావమ్మా. గాయపడి రక్తసిక్తమైన శరీరంతో తోడబుట్టిన వాడి ఇంటికి వస్తే ఆ గాయం ఎలా అయిందన్నయ్యా అని అడగకుండా ఎవరినైనా చంపొచ్చావా అని అడిగేవే. అప్పుడే నీ గొప్పతనం చెల్లెల చరిత్రలోకి ఎక్కిపోయిందమ్మా. ఆగు. హ్యాండ్స్ అప్. బావగారా, బంధుత్వాన్ని గుర్తు చేసి నేరం నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? బంధుత్వమా? ఇంకెక్కడుంది? అన్నయ్య అని పిలవాల్సిన నోటితో హంతకుడా అని పిలిచిన ఈ ఇంట్లో ఇంకా బంధువులు ఎక్కడుంటారు ఇన్స్పెక్టర్? కమాన్, పోలీస్ స్టేషన్ నడు. రాకపోతే? నువ్వు రాకపోతే నీ శవాన్నైనా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్, చెయ్యని నేరానికి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవు. చేసిన నేరానికి శిక్ష పూర్తి కాకుండా నేను నీకు లొంగను. నేను చేసిన నేరం మూలంగా ఒక చెల్లెలు తాళిబొట్టుకు దూరం అయి అనాథైపోయింది. ఆమె మెడలో 3 ముళ్ళు పడకుండా ఈ చేతులకు సంకెళ్ళు పడవు. తప్పుకో. నేరస్తుల్ని ఎదుర్కొనేవాడినే కానీ భయపడి తప్పుకునేవాడిని కాదు. దారి విడు. నీకు మిగిలింది ఒకటే దారి, అది జైలు దారి. అయితే నీ అడ్డు తొలగించుకునే నేను రహదారిలో వెళ్ళిపోతాను. అసంభవం. నేను వెళ్ళటం కాదు, నువ్వు ఆపటం అసంభవం. అదో ఏం జరిగిందన్నయ్య? ఈ రక్తం ఏమిటి? ఏమిటన్నయ్య, ఓ పక్క రక్తం దారిలే కారుతుంటే చిరునవ్వులు నవ్వుతావేంటి? నేను పోగొట్టుకున్న చెల్లెలు నిజంగా ఇప్పుడు దొరికిందమ్మా. ఆ ఆనందంలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. జీవితంలో మొదటిసారిగా అన్నయ్య అన్న పిలుపు విన్న అనుభూతిని పొందాను. రామ్మా, ఆ బీరువాల డబ్బు తీయమ్మా. అమ్మా, నేను ఆంజనేయులకి ఇస్తానన్న డబ్బు దీంతో పూర్తయింది. ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్లి ఆంజనేయులకి చూస్తాను. వద్దన్నయ్య, నీ రక్తంతో నన్ను తిలకం దిద్దుకోమంటావా? పారాణి రాసుకోమంటావా? తప్పదమ్మా. విశ్వనాథం ఆత్మ శాంతించాలి. నా పందెంలో ఈ రోజే ఆఖరి రోజు. రేపు అందరూ సూర్యోదయాన్ని చూస్తారు, కానీ నేను నీ కళ్యాణాన్ని చూస్తానమ్మా. ఏంటి, తప్పించు పారిపోయాడా? కొంప మునిగిపోయింది కదే పారిజాతం. లెక్కలొచ్చా? లెక్క పెట్టివ్వనా? 50,000. మన పందానికి ఈ డబ్బు పనికిరాదు. ఎందుకని? ఎందుక? దీని మీద రక్తం అంటింది కనుక. నా రక్తాన్ని చిందించి డబ్బు తెస్తానని ఆ రోజు నీకు మాటిచ్చాను. కానీ ఇప్పుడు ఈ నోట్ల మీద కనిపించేది ఆ రంభాదేవి రక్తం. లేదు అని నువ్వంటే సరిపోతుందా? నేను ఈ డబ్బు తీసుకోను, ఈ పెళ్లికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిటి? న్యాయబద్ధంగా నీకు ఇవ్వాల్సిన డబ్బిచ్చాను. ధర్మంగా నా చెల్లెలు పెళ్లి చేయిస్తాను. అసంభవం. ఎలా సంభవమో ఇప్పుడే నీకు చూపిస్తాను. 50,000 తెస్తే పెళ్లి జరిపిస్తాను అన్న మాట నువ్వు తప్పావు. కానీ పెళ్లి జరిపించకపోతే కరిగిన కండ, చిందిన రక్తం ఉద్వేగంతో రెచ్చిపోయి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి అని నేనన్న మాట మాత్రం తప్పను. మనుషులు వచ్చి మన రాజా ఎత్తుకుపోయారండి. తన కూతురుతో ఎస్టేట్ లో పెళ్లి జరిపిస్తానని చెప్పుకున్నారట. రామయ్య, ప్రాణ స్నేహితుడు అనుకుంటే ఇంత పని చేస్తావా? బాబు పని, నా కొడుకుని ఎలాగైనా కాపాడు బాబు, కాపాడు బాబు, కాపాడు. నిన్నిక్కడికి ఎలా రప్పించాను? నువ్వెందుకు రప్పించుకున్నావో నాకు తెలియదు గాని
నేను మాత్రం నిన్ను తప్పించడానికే ఇక్కడికొచ్చాను. అది జరగని పని. నిన్ను నా మనుషులు కాసేపు ఇక్కడ ఉంచగలిగితే ఈలోగా పోలీసులు వస్తారు, నిన్ను తీసుకెళ్లి జైలు గోడలకు ఎరువుగా వేస్తారు. జైలు గోడలు కరువుతో ఎదురు చూస్తోంది నా కోసం కాదు, నీ కోసం. కావచ్చు, కానీ నిన్ను నా స్థానంలోకి మార్చేశాను. రంభాదేవి హత్య కేసులో నిన్నిరికించి పోలీసులతో నీకు కొత్త చుట్టరికాన్ని కలిపాను. నువ్వు 2 ఆకులు చదివితే నేను 4 ఆకులు చదివాను. కోదండ రామయ్య, నీ వేలుకుండాల్సిన నవరత్నాల ఉంగరం ఉందో లేదో ఒక్కసారి చూసుకో. అది అక్కడ లేదు, చచ్చిపోయిన రంభాదేవి వేలుకుంది. స్టేజీ దగ్గర నేనే దొంగిలించి ఆమెకు బహుమానంగా ఇచ్చాను. నీ కాలికొన్న చెప్పులు చూసుకున్నావా? నీ కుడికాలి చెప్పు రంభాదేవి హత్య జరిగిన స్థలంలో నేనే వదిలొచ్చాను. కోదండరామయ్య, నువ్వు ఆంజనేయులు కలిసి బ్యాంకు దోచుకొని ఆ నింద నా తండ్రి మీద వేసి ఆయన నిండు ప్రాణం తీశారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇన్నాళ్ళు నేను నీడలా వెంటాడాను, నీ చేత తప్పులు చేయించాను. నువ్వింత తెలివిగలవాడివి కనుకే నా కొడుకుని కోదండరామయ్య ఎస్టేట్కి ఎత్తుకుపోయారని నిన్ను నమ్మించి నిన్ను ఇక్కడికి రప్పించాం. ఇప్పుడు నిన్ను ఇక్కడ భూస్థాపితం చేస్తాం. రేయ్, వీణ్ణి నానా చిత్రహింసలు పెట్టి నా కళ్ళ ముందే చంపేయి. విశ్వనాథాన్ని చంపినట్టే రేఖని చంపుతాను రా.
మా నాన్న గుండెకి సరిపోతే మీరు ఊపిరికి చావాలరా. మా అమ్మ అనాథగా సరిపోతే మీరు దిక్కులేని చావు చావాలి. మీ రాక్షసత్వానికి, మీ దుర్మార్గానికి ఇదే శిక్ష, ఇదే శిక్ష, ఇదే శిక్ష. ఇన్స్పెక్టర్, ఈ హంతకుణ్ణి మీకు అప్పచెబుతామని చూస్తుంటే వీడు ఎదురు తిరిగి చాకిరేవులో మురికి బట్టలు ఉతికినట్టు ఉతికేస్తున్నాడు. షటప్. రంభాదేవిని పారిజాతం సహాయంతో ఈ ఆంజనేయులు ఎలా హత్య చేయించాడో మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. మా నాన్నకి హత్యలో భాగం ఉందని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యాలు చాలా, లేక నేను కోర్టులో వేరే సాక్ష్యాలు ప్రవేశపెట్టాలా? ఆ ఆంజనేయులు పార్టీలు మార్చేసే బుద్ధి మన బిడ్డలు మన దగ్గర నుంచే నేర్చుకున్నారయ్యా. కాకపోతే చిన్న డిఫరెన్స్, మనం చెడ్డ పార్టీతో చేతులు కలిపాం, వాళ్ళ మంచి పార్టీతో చేతులు కలిపారు. ఇంతకీ మీ వాడేది? పోనీలేవయ్యా, సాక్ష్యం తప్పింది. విశ్వనాథ్, అందరి పెళ్లిళ్లకు అగ్నిసాక్షి కావాలి, కానీ మా అందరి పెళ్లికి మాత్రం నీ ఆత్మసాక్షి చాలు. మమ్మల్ని దీవించు. పనిలో పని నువ్వు కూడా కాని చెయ్యి. అమ్మా లత, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫణి దగ్గర నుంచి. తనతో సంబంధం పెట్టుకోవద్దని చెప్పాను కదా. బంధమే గాని సంబంధం ఇంకా పెట్టుకోలేదు. అయినా మా ఇద్దరినే విడదీయాలని ఎందుకు చూస్తున్నావు అని నేను నిన్ను అడగను. మాలతి ఫణికి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే అయినా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? అది కాదు అని కూడా నేను నిన్ను అడగను. లత, ప్రేమ, అభిమానం, త్యాగం అనే పదాలకు నీకు అర్థం తెలుసా? ఇదిగో అనేది కూడా నేను నిన్ను అడగను. అది కాదమ్మా. నన్ను మాట్లాడి నువ్వు నన్ను 3 ప్రశ్నలు వేశావు. ఇప్పుడు నేను నిన్ను ఒకే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది? మా పెళ్ళెప్పుడు చేస్తున్నావు? అర్జెంటా? యమార్జెంటు. అత్తనితోనా? అవును. ప్రభుత్వాలు పడగొట్టేంత తేలిక కాదు డాడీ మనసులు విడదీయడం. సరే, ఈ పెళ్లి జరగాలి అంటే అతనితో ఒకసారి నేను మాట్లాడాలి. అలా అన్నా బాగుంది. నేను వెళ్ళి ఫణితో మాట్లాడొస్తాను. రేపు నా పుట్టినరోజుకి అతను అతిథిగా వస్తాడు. ఓకే? హాయ్. హాయ్. ఇదేమిటి కారాలు మిరియాలు నూరేస్తున్నావు? మా డాడీ నా మీద కారాలు నూరాడు. నేను నీ మీద మిరియాలు నూరడానికి వచ్చాను. హతోస్మి, నేనేం పాపం చేశానట? ఇంత లేటుగా రావడం? ఏదైనా ఘాటుగా చేయాలని ఎదురు చూస్తున్నావా? అవును, నిన్ను మా డాడీ దగ్గర తీసుకెళ్తామని ఎదురు చూస్తున్నాను. నన్నా? మీ డాడీ దగ్గరకా?
కొంపదీసి ఆయనకి గుండె జబ్బు లేదు కదా? ఏ ఏం లేదు, నన్ను చూస్తే ఆయన గుండె ఆగిపోద్ది అందుకని. ఆయింది ఐరన్ గుండె, ఏం పర్వాలేదు. రేపు నా పుట్టినరోజు. ఆహా, ఆ సందర్భంగా మీ ఇద్దరిని కలుపుతాను. ఆల్ రైట్. తెల్లవారేసరికల్లా సూర్యుడు ఉదయించక మానడు. నువ్వు మనసు పడ్డాక నేను మీ డాడీ కంటపడక తప్పదు. సేటు గారు 2 లక్షలకు తక్కువైతే అసలు నెక్లెస్ చూపించకండి. ఏమిటి బాబు, ఉన్నట్టుండే అమ్మాయి గారి మీద అర్ధంతరంగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది? బహుమతులతోనైనా కాస్త మనస్సు మారుద్దామని. ఇది చూడండి సార్, 3,10,000. ఆహా, ఆహా, ఇది నెక్లెస్ అంటే, దీన్ని తీసుకుంటాం. రామసుబ్బయ్య చెక్ బుక్ తీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎలా ఉంది? వావ్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎంత దీని ఖరీదు? రేటు సంగతే మీ నాన్నే చెప్పాలి. అదేంటి? అవును, నేనైతే మనసుతో కడతాను, మీ నాన్న అయితే నోట్లతో కడతాడు. అమ్మా అంతా రెడీ అయినా ఏమిటా? డాడీ, ఈ నెక్లెస్ బాగుందా? ఈయనే ప్రజెంట్ చేశారు. ఏమి డాడీ, నెక్లెస్ చూడమంటే ఆయన వంక చూస్తావేమిటి? నెక్లెస్ చూడకుండా అతన్ని చూసినా, అతన్ని చూడకుండా నెక్లెస్ చూసినా ఒకటేనమ్మా. ఏమిటో అంతా తికమకగా మాట్లాడుతున్నావు. ఈయన పేరు ఫణి. మీట్ మై డాడీ. హలో. ఆయనతో ఏదో మాట్లాడాలన్నావు కదా, నువ్వు మాట్లాడుతూ ఉండు. నా ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకోవాలి. బాబు ఒకసారి ఇలా వస్తారా? ఎవరు నువ్వు? గూఢాచారి నెంబర్ 1. పరిహాసాలాడకు, నీ గొంతెక్కడో విన్నట్టుగా ఉంది. అదే, మీ అమ్మాయి గుండెల్లో కాపురం చేస్తున్నాను కదా, ఆమె గొంతులో నుంచి వినపడి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? మీరు కొన్న షాపులోనే. రేట్ ఎంత? మీరిచ్చినంతే. ఏ ఊరు? మీ ఊరే. ఏం చేస్తుంటావు? మీరు చేసే పని. దొంగతనమా? దొంగనని మీరు ఒప్పేసుకుంటున్నారన్నమాట. చీకట్లో కనిపించి నాకు హెచ్చరికలు చేసే మనిషివి కదా నువ్వు. ఇప్పుడు వెలుగులో కనిపిస్తున్నానుగా. నువ్వు దొంగతనాలు చేసే మనిషివి, ఇంటి కళ్ళున్న కావాలనుకుంటున్నావా? నువ్వు దొంగలకి దొంగవిగా మామ. అలా పిలవకు, చెవిలో శేషం పోసినట్టుంటుంది. కావాలంటే మర్డర్ చేయి.